సీమలో హెలికాప్టర్ ఎగిరితే అది ఏపీ కర్ణాటక రాజధాని మీదుగా ఢిల్లీ వరకు వివాదం రాజేసింది. సహజంగా హెలికాప్టర్ ఎగిరితే దుమ్మే వస్తుంది, కానీ ఏపీలో మాత్రం రాజకీయ దుమారం రేపుతుంది. అసలు ఆ హెలికాప్టర్ ఫ్యాక్షన్ గడ్డపై ఎందుకు వాలింది? అది ఏపీ ప్రభుత్వానికి ఎందుకు కార్నర్ అయింది? వైసీపీ చేస్తున్న విమర్శల్లో నిజమెంత? అటు తిరిగి ఇటు తిరిగి పైలట్లకు ఏవియేషన్ కంపెనీల మీదకు ఎందుకొచ్చింది? దీని వెనుక కుట్రలున్నాయా లేక రాజకీయ కోణముందా? అసలు ఇంతకీ ఏంటి హెలికాప్టర్ గోలా? ఐ న్యూస్ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త వివాదం నడుస్తోంది. ప్రతిపక్షంలో వైసీపీ అధినేత జగన్కు భద్రత కల్పించడం లేదన్న ఆరోపణలు ఇప్పుడు ఢిల్లీకి వినిపిస్తున్నాయి. దీనిని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జగన్ పర్యటన విషయంలో అసలు ఏం జరుగుతోంది, భద్రతా విషయంలో లోపముందా లేక వైసీపీ స్వయా తప్పిదాలు ఉన్నాయన్న ఎంక్వైరీ మొదలైంది. తాజాగా రాప్తాడు విషయంలో జగన్ పర్యటన, హెలికాప్టర్ దెబ్బతిన్న సంఘటన ఏపీ రాజకీయాలను ఇప్పుడు కుదిపేస్తున్నాయి. అసలు జగన్ పర్యటనలో ఏం జరిగింది తెలుసుకుందాం. ఏపీలో రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. ఇక్కడ ఏం జరిగినా రాజకీయమే, ఏం జరగకపోయినా రాజకీయమే. ఏది మాట్లాడినా వివాదమే, ఏది మాట్లాడకపోయినా కూడా వివాదమే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఏపీలో హెలికాప్టర్ రాజకీయాలు మంచి కాక మీదున్నాయి. కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా టీడీపీకి, వైసీపీకి జరుగుతున్న వార్ మధ్యలో ఇప్పుడు హెలికాప్టర్, దాన్ని నడిపిన పైలట్లు, దాన్ని నిర్వహిస్తున్న కంపెనీ కూడా నలుగుతోంది. అసలేంటి ఈ హెలికాప్టర్ వివాదం అంటే, వైసీపీ అధినేత జగన్ ప్రయాణించే హెలికాప్టర్ దెబ్బతినడమే అసలు వివాదానికి కారణమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీపీ స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. ఇందులో భాగంగా రామగిరిలో కూడా ఖాళీగా ఉన్న ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరిగింది. అయితే ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు జరగడం, వైసీపీకి 90% మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నికల్లో పాల్గొనకపోవడం, ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు, పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత హత్య, ఇలా అన్ని వరుసగా జరిగాయి. ఆ తర్వాత పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైసీపీ నేత లింగమయ్య హత్య నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన జరిగింది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వచ్చి వైసీపీ నాయకుడు లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇంతవరకు బాగానే ఉన్న జగన్ పర్యటన హెలికాప్టర్ పెద్ద దుమారమే రేపింది. జగన్ హెలిప్యాడ్ స్థలాన్ని మొదట చెన్నై కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసే, ఆ తర్వాత మార్చడం, వైసీపీ శ్రేణులు దూసుకురావడం, జగన్ పర్యటనకు వస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వంటి పరిణామాల మీద పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఉన్నట్లు వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. అయితే పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. జగన్ హెలికాప్టర్లో అక్కడికి చేరుకోగానే పెద్దగా జనం దూసుకొచ్చారు. వాస్తవంగా ఇలాంటి సీన్లు సినిమాలోనే జరుగుతుంటాయి. ఎందుకంటే హెలిప్యాడ్ ఉన్న ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్ గా పరిగణిస్తారు. అలాంటి చోట జగన్ అక్కడికి చేరుకోగానే వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ ను చుట్టుముట్టడమే కాదు, ఆయన కలిసేందుకు హెలికాప్టర్ ను విరగొట్టినంత పనిచేశారు. దీంతో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే అదృష్టవశాత్తు జగన్ కు ఏమీ కాలేదు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి జనాన్ని చెదరగొట్టారు. జగన్ పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి తిరుగు పయనం కావాలి, కానీ హెలికాప్టర్ వినిషన్లు దెబ్బతిన్నట్టు పైలట్లు చెప్పారు. వీఐపీని ఇందులో తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. దీంతో జగన్ రోడ్డు మార్గం మీద వెళ్లిపోయారు. ఆ తర్వాత హెలికాప్టర్ ను పైలట్లు బెంగళూరుకు తీసుకెళ్లారు. అసలు చెన్నై కొత్తపల్లి వద్ద ఉండాల్సిన హెలీప్యాడ్ను కుంటి మధ్యకు ఎందుకు మార్చారు? కుంటి మధ్య వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు జనం అంతగా ఎలా దూసుకొచ్చారు? ఉద్దేశపూర్వకంగానే హెలికాప్టర్ వద్ద జనాన్ని తరలించారా లేక జనమే ఆ విధంగా దూసుకొచ్చారా? ఆ సమయంలో అక్కడ పోలీసులు ఎంతమంది ఉన్నారు? హెలికాప్టర్ ఎలా దెబ్బతింది? హై సెక్యూరిటీ జోన్గా ఉండాల్సిన చోట ఎందుకు ఇలా జరిగింది? ఇక్కడి వరకు అంతా ఓకే అనుకున్నప్పటికీ ఆ తర్వాత రోజు నుంచి అసలు సీన్ మొదలైంది. అసలు జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రత కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలైంది. గతంలో గుంటూరు, కర్నూలు ఇలా ఎక్కడికి వెళ్లినా భద్రతా లోపం ఉందని వారు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. జగన్ పర్యటనకు మొత్తం 1100 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదని,
కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని ఇటు హోంమంత్రి దగ్గర నుంచి అంతా రియాక్ట్ అయ్యారు. ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక సిఐ, కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఆహ్వానించారు. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు. అనవసరంగా వాళ్ళ టీవీ, వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని, ఆ ఛానళ్ళు సాక్షి వాళ్ళైతే మండలానికి ఎవరు వచ్చినట్లున్నారు, ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు. అడ్డుకున్నారు. ఎక్కడ అడ్డుకున్నారయ్యా? పోలీసులు అడ్డుకున్నారు. అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు. రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు, ఎవరు తెలుసు అది. ఇంకా దాంట్లోకి ఎక్కినాక పరిటాలలో దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు, ఇంకా చెప్తాడేమో అది కూడాను. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా అతను వస్తున్నాడు కాబట్టి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తే వైసీపీ కార్యకర్తలు చేసింది ఏమిటని నేను అడుగుతాను. మీ నాయకుడు వస్తే 250 మంది పోలీసుల సంరక్షణలో ఉన్న హెలీప్యాడ్లో స్వేచ్ఛగా దిగే అవకాశం కూడా పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షునికి ఇవ్వలేదంటే ఆ పార్టీ కార్యకర్తలు ఎంత సైకోలుగా వ్యవహరించారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి Z+ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తా ఉంటే ఈ రోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం. మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీస్తారు. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. అయినప్పటికీ ఇందులో కేంద్రం జోక్యం ఉంటుందనే ప్రచారం జరిగింది. దీంతో ఏపీ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసలు హెలికాప్టర్లో జగన్ ఎందుకు వెళ్లలేదు, ఆ తర్వాత ఖాళీగా ఎందుకు వెళ్లిందన్న దానిపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఏకంగా పైలట్, కో పైలట్లను పోలీసులు విచారణకు పిలిచారు. ఆ రోజు జరిగిన సంఘటనలు, జగన్ను వదిలేసి హెలికాప్టర్ వెనక్కి వెళ్లిపోవడానికి కారణాలను ఆరా తీశారు. ఎవరి ద్వారా హెలికాప్టర్ అద్దెకు తీసుకున్నారు, ఎంత అద్దె చెల్లించారు, అది ఏ కంపెనీది, స్కెడ్యూల్లో జగన్ తిరుగు ప్రయాణం ఉందా, జగన్ను వదిలేసి బెంగళూరుకు వెళ్లిపోయేందుకు ఎవరు అనుమతిచ్చారు, విండ్షీల్డ్ దెబ్బతినడం నిజమేనా, అలాగైతే మరమ్మత్తు చేయకుండా గాలిలోకి ఎగిరి ఎలా వెళ్లగలిగింది, వైసీపీ నేతలు, కార్యకర్తలు డోర్ లాగారా, పైలట్ బ్యాగ్ ను తస్కరించారా, టేకాఫ్ చేస్తున్నట్లు జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు, ఇలా పోలీసులు వరుస ప్రశ్నలు వేశారు. ఈ హెలికాప్టర్ గోదావత్ ఏవియేషన్స్ కంపెనీది. బెంగళూరు వైట్ఫీల్డ్ లోని చిప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా అద్దెకు తీసుకున్నారు. ఇంతవరకే పోలీసులకు సమాచారం వచ్చింది. మరోసారి విచారణకు రావాలని మెయిన్ పైలట్ కు ఏవియేషన్ కంపెనీకి నోటీసులు పంపారు. హెలికాప్టర్ పై జరుగుతున్న ఈ రచ్చ వెనుక కుట్ర కూడా ఉందంటూ వైసీపీ నాయకులు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. జగన్ కు వస్తున్న జనాదరణ తగ్గించడమే కాకుండా ఆయన పర్యటనని అడ్డుకోవాలన్న కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తుంది. వైఎస్ జగన్ కి హెలికాప్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్, కో పైలట్ ను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా చాలా ప్లెయిన్ గా ఉంటాం. మేము వైఎస్ఆర్సీపీ క్యాడరు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రజల దగ్గర అయితే మార్క్స్ అయితే ఉండవు. ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ఆల్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ వ్యతిరేకత వస్తూ ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాళ్ళు ఎదుర్కొనేకి సిద్ధం కావాలి దీనికి అని చెప్తున్నారు. మొత్తం మీద ఏపీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా హెలికాప్టర్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదాల్లోకి పైలట్లను, ఏవియేషన్ కంపెనీలను కూడా లాగుతున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత అసలు జగన్ పర్యటనకు హెలికాప్టర్లు అనుమతిస్తారా లేక సాగదీస్తారన్నది చూడాలి. ఏదేమైనా ఈ అంశాన్ని రెండు పార్టీల వారు రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయ దుమారాన్ని రేపారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న హెలీప్యాడ్ వివాదం జగన్ పర్యటన మీదనే ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ భద్రతా విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పాపిరెడ్డిపల్లి వద్ద జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇందులో పోలీసుల వైఫల్యం ఉందా లేక వైసీపీ శ్రేణులు తమ ఇమేజ్ని చూపించేందుకు చేశారా అన్నది మాత్రం రాజకీయ గొడవలకు దారితీస్తుంది. ప్రస్తుతం
పైలట్ కో పైలట్ విచారణ తర్వాత ఏం జరుగుతుందనేది ప్రస్తుతం సస్పెన్షన్గా కొనసాగుతుంది.